ఇనుము కానీ ఇత్తడి కానీ లోహాలు మాత్రమే కాదు, మనిషి సైతం దెబ్బలు తగులుతూ ఉంటే రాటు తేలుతారు. లోహాలకు దెబ్బలు నొప్పి ఉండదు, మనిషికి మాత్రం అందుకు భిన్నం. దెబ్బల నొప్పి తాత్కాలికమైన, వాటి ద్వారా నేర్చుకునే గుణపాఠాలు జీవిత కాలానికి సరిపడా అన్నట్లుగా మారుతాయి. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ తీరు అలానే ఉంది. చంద్రబాబు రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేసినప్పుడు చేతిలో అధికారం ఉంది, కానీ అసలు ఆట మొత్తం అధికారం చేజారిన తరువాత మొదలైంది. అధికారం చేతిలో ఉన్న పరిస్థితులు బాగోలేకపోతే ఎంత దారుణంగా ఉంటాయి అనేది ప్రతిరోజు ఆయనకు ఏదో ఒక రూపంలో ఎదురయ్యేది. ఒక రాజకీయ పార్టీ అధినేత కొడుక్కి ఎదురు కానన్ని చీత్కారాలు, ఎటకారాలు, ఎదురు దెబ్బలు, ఇది అన్నా తేడా లేకుండా బాగానే దెబ్బలు తిన్నారు. లోకేష్లోని ఇలాంటి సానుకూల అంశం ఏమంటే, ఎదురు దెబ్బలకు నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా రియాక్ట్ కావడం ఒక పద్ధతి. అందుకు భిన్నంగా ప్రతి ఎదురు దెబ్బను తనకు అవకాశంగా మార్చుకొని తన లోపాల్ని అధిగమించేలా మరింత కష్టపడి తాను తిన్న దెబ్బలు మరోమారు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లోకేష్ రెండో కోవకు చెందుతారు. 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చేతికి వచ్చిన అధికారాన్ని ఆయన ఇప్పుడు కొత్త కోణంలో చూస్తున్నారు. తనకు ఎదురు దెబ్బల నేపథ్యంలో సానుకూలంగా ఎదురు చూస్తూ ప్రజల ఆదరణ పొందేందుకు వీలుగా అడుగులు వేస్తున్నారు. ఎదుగుతూ ఒదిగి ఉంటూ ఇప్పటికే తన తీరుతో మనసుల్ని దోచేస్తున్న లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అందరి ఎదుటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాళ్లకు నమస్కారం చేయడం, పవన్ స్వయంగా వారించిన ఆయన్ను తన మాటలతో కన్విన్స్ చేసి కాళ్లకు దండం పెట్టిన వైనం చూసిన వారంతా లోకేష్ తీరును ప్రశంసించకుండా ఉండలేకపోయారు. తెలుగు తమ్ముళ్ల మనసుల్నే కాదు, జన సైనికుల గుండెల్ని సైతం నేరుగా తాకేశారు. ఎన్నికల ముందు వరకు జన సైనికులకు పెద్దగా కనెక్ట్ కాని లోకేష్ ఇప్పుడు అందుకు భిన్నంగా జన సైనికుల తరువాత అతనే ఎక్కువగా అభిమానిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. నిజానికి లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు, అంతకు ముందు తెర వెనుక ఉండి వర్క్ చేసినప్పుడు రాని మైలేజ్ ఇప్పుడు సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు ఆయన పరివారానికి సైతం థ్యాంక్స్ చెప్పాలి. నిత్యం పప్పు పప్పు అంటూ అదే పనిగా ర్యాగింగ్ చేసిన వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజాల పుణ్యమా అని ఈ రోజు లోకేష్ ఇలా మారారని చెప్పాలి. తన ప్రత్యర్థులు తన వేలెత్తి చూపే ప్రతి తప్పును ఆయన సరిదిద్దుకోవడం, తన తెలుగుతో దొర్లే తప్పులతో ఒక్కసారిగా ట్రోల్ అయ్యే లోకేష్ ఇప్పుడు వేలెత్తి వంక పెట్టలేని రీతిలో మారారు. బాడీ సైజ్ మొదలు బాడీ లాంగ్వేజ్ వరకు అది ఇది అన్న దానితో సంబంధం లేకుండా తనను తాను సంపూర్ణంగా మార్చుకోవడానికి ఉన్న దేన్ని వదిలిపెట్టలేదు. కష్టపడి వేలాది మంది పాదయాత్ర చేసినా, అంతకు ముందు యాత్ర చేసిన వారికి దక్కిన పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న ఓర్పుగా వెయిట్ చేయడం, మరింత కష్టపడ్డారు. మంగళగిరిలో అధిక మెజారిటీతో గెలవడం ద్వారా తానేమిటన్నది చేతల్లో చేసి చూపించారు. ఇప్పుడు ఎవరు లోకేష్ను పప్పు అనే మాటను మాట వరుసకు కూడానే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఎంత నిప్పు అన్నది ఇప్పటికే ఆయన రాజకీయ ప్రత్యర్థులకు బాగా అర్థమైందని చెప్పక తప్పదు.